కీర్తన 91 మీరు మాటి మాటికి చదివితే కూడా మంచిదే. మహోన్నతుని రెక్కల చాటును దాగిన వాడికి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో అక్కడ చూడండి. రాత్రి వేళ తెగులు రాదు, పగటి వేళ తెగులు రాదు, ఆ గాలిలో ఎగిరే బాణం తగలదు, నీ కాలికి రాయి తగలదు, ప్రతి కీడు నుండి నీవు తప్పించబడతావు. నీవు అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతను తప్పిస్తాను అన్నాడు ప్రభు. మరి ఎందుకు నీవు తప్పించబడకుండా చిక్కుల్లో పడుతున్నావు, విపత్తుల్లో పడుతున్నావు? ఈరోజు ఒక రోగం వచ్చిందంటే ఆ ఇంటిలో అప్పులు మిగులుతున్నాయండి. ఈరోజు ఒక యాక్సిడెంట్ అయిందంటే ఆ చిక్కుల్లో నుంచి బయటపడడానికి నాన్న తిప్పలు పడుతున్నారు. ఈ రోజున ఏ విధమైన సమస్యలో మీరున్నారో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఒక పరిష్కారం ఉంది బైబిల్లో. ఈ రోజున దేవుని బిడ్డలు శ్రమలు పడుతున్నారు, విశ్వాసులు శ్రమలు పడుతున్నారు, సేవకులు శ్రమలు పడుతున్నారు. అజ్ఞానం వల్ల, అవిశ్వాసం వల్ల, అప్పులు చేస్తూ వల్ల. చూడండి, దేవుడు మనల్ని పూర్ణమైన జీవితం జీవించమనే మనల్ని సృష్టించాడు. అర్ధాంతరంగా ఒక వ్యక్తి చనిపోయి భార్యను విధవరాలుగా చేసి బిడ్డలను దిక్కుమాలిన వారిగా చేయటం అనేది దేవుని చిత్తమో కాదు, దేవుని ఉద్దేశమో కాదు. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఆయన హెచ్చరికను మనం దాటితే ఎన్నిసార్లు గద్దించడం లోబడనని వాడు హఠాత్తుగా మరణమునందును. ఎన్నిసార్లు గద్దించినను లోబడనల్లని వాడు, ఎన్ని మీటింగులకు వెళ్ళి ఎన్ని వర్తమానాలు విన్నను లోబడనల్లని వాడు, ఎన్ని టీవీ ప్రసంగాలు విన్నను జీవితాన్ని సరిచేసుకోని వాడు, ఎంతగా యేసయ్య ప్రేమను అనుభవించి తన బ్రతుకును దేవునికి సమర్పించని వాడు ఏమవుతాడన్నారు బైబిల్లో? ఎన్నిసార్లు గద్దించను లోబడనల్లని వాడు హాస్పిటల్లో అడ్మిట్ అయి 6 నెలలు బాధపడి చచ్చును అని ఉందా? 6 నెలలు హాస్పిటల్లో ఉంటారంటే పశ్చాత్తాపడటానికి టైం ఉంది. పాస్టర్ గారిని పిలిపించుకొని ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉంది. పడుకున్నప్పుడు అంటే హాస్పిటల్లో పైకి చూస్తాడంట మనుషుడు. అప్పుడు దాకా పైకి చూడడంటే ఎప్పుడు పడుకున్నప్పుడు చూడండి, నేరుగా ఎదురుకుండా పైకి కనపడుతుంది. ఒక దేవుని సేవకుడు రోగిగ్రస్తుడై పడుకుంటే, అయ్యో మిమ్మల్ని ఈ స్థితిలో చూడలేకపోతున్నానండి అంటే ఆయన అన్నాడు, నేను ఇప్పుడే పరలోకాన్ని చూస్తున్నానయ్యా అన్నాడంట. ఆయన పైకి చూడాలి. పైకి చూడరండి కొంతమంది, ఎప్పుడు కిందే. మన దేశంలో ఒక జంతువు ఉంది, అది ఎప్పుడు పైకి చూడదు. ఏంటో తెలుసా మీకు? అది పంది. మీరు చూడండి, గమనించి దేనికోసం వెతుక్కుంటుంది? బంగారం కోసమా? ఏంటండి, గబ్బు కోసం వెతుకుతుంటుంది ఎప్పుడు చూసినా కూడా. నువ్వు కనీసం కుక్క పిల్లకి బిస్కెట్ వేసి కూర అంటే పైకి చూస్తుంది. నువ్వు పందికి తీసుకెళ్ళి పైకి ఒక బిస్కెట్ ఇచ్చి పైకి చూడమంటే ఎత్తనేది తలకాయది. అసలు ఎత్తడానికి కూపి పెట్టేసి ఉంటుంది ఇక్కడ. ఎప్పుడు కిందే. వాళ్ళు పట్టుకుంటారండి పంది మాంసం తినేవాళ్ళు. ఏం చేస్తారు తెలుసా? దాన్ని 4-5 పట్టుకొని కర్రకేసి కట్టి, కాళ్ళు పైకి వేసి కట్టి, తలకిందులు చేసి మోసుకెళ్తారు దాన్ని చంపడానికి. అప్పుడు ఎక్కడ చూస్తుంది తెలుసా? అది అప్పుడు ఎక్కడ గుర్రు అంటుంది అప్పుడు. కానీ ఏం ప్రయోజనం లేదు. ఒకసారి దాన్ని పట్టుకున్నారంటే దాని పని అయిపోయిందంతే. ఆ ధనవంతుడు ఈ లోకంలో ఉన్నప్పుడంతా లోకంలో ఉన్న ఎన్ని చూస్తున్నాడంట అండి. ఆ ధనవంతుడు బహుగా సుఖిస్తున్నాడంట. ఏ కారు చూస్తే ఆ కారు కొనుక్కోవాలి, ఏ ఇల్లు చూస్తే ఆ ఇల్లు కొనుక్కోవాలి, ఏ రెస్టారెంట్ అంటే ఆ రెస్టారెంట్కి వెళ్ళిపోవాలి, ఏ బాటిల్ చూస్తే ఆ బాటిల్ తాగేయాలి, ఏది కావాలంటే అది జల్సగా చేస్తున్నాడు. అసలు దేవుడు ఉన్నాడు అయ్యా అని లాజరు అంటుంటే పరాడుకునేవాడు. నువ్వు చెప్పేటి నీ గతిలో ఉన్నాడా అని వాడిని చెదరించుకున్నాడే కానీ దేవుని గురించి ఆలోచించలేదు. ఒకరోజు హఠాత్తుగా ఏ డ్రింకింగ్ పార్టీలో ఉన్నాడో కానీ అన్నాడు, అంతే అయిపోయింది. ఏంటంటే అని కళ్ళు మూసాడు, అని కళ్ళు తెరిచాడు. ఎక్కడా ఏసీ అయ్యిరా అంటున్నాడంట. ఏసీలు ఎక్కడది? పాతాళంలో, నరకంలో సొర్రమంటుంటే మెలకు వచ్చింది. అయ్యో అబ్బా నాయనా యాత్ర పడుతున్నాడంట. యాత్ర పడుతుంటే పైకి చూశాడు. పైకి చూస్తే అప్పుడు కనపడ్డాడు అబ్రహాము రొమ్మును కూర్చున్న లాజరును చూసి ప్రాణం లేసి వచ్చింది. అబ్రహామా, తండ్రి అయిన అబ్రహామా, ఆ లాజరును పంపించి చిటికి నీళ్ళతో ఒక్క చుక్క నోరు నీళ్లు నా నోటి మీద వేయించు అన్నాడు. అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి దాటి పోజాలకున్నట్లు అగాధము ఉన్నది. ఎంత ఏడ్చినా నరకానికి వెళ్ళిన తర్వాత అండి ఏడుస్తారంట. ప్రభా క్షమించిన ఆయన, తప్పైపోయింది ప్రభా. అమలాపురంలో 3వ రోజు మీటింగ్లో చెప్పినప్పుడన్నా మారుంటే ఈ పాటికి నా బతుకు బాగుండేది అయ్యా, బుద్ధి వచ్చింది అయ్యా, మళ్ళీ ఒక్కసారి అమలాపురం మీటింగ్ తీసుకెళ్ళయ్యా అంటే తీసుకెళ్ళటం కదా కుదరదు. ఇక చచ్చినోడు మళ్ళీ రావడానికి కుదరదు. చచ్చినోడు పశ్చాత్తాపడి పరలోకం పోవడానికి కుదరదు. కొంతకాలం క్రితం రోమన్ క్యాథలిక్ గురువులు మీ నాయన చచ్చి నరకంలో ఉన్నాడు, ఆయనకు పాప పరిహారార్థమై నువ్వు 10,000 రూపాయలు ఉండిలో వేస్తే నీ డబ్బులు డమ్ముని ఇక్కడ పడగానే మీ నాన్న ఆత్మ పాతాళం నుండి డమ్ముని పరలోకం వెళ్ళిపోతానేవాడంట.
అంటే చాలామంది ఎట్టన్నా మా నాన్నని పరలోకం పంపించాలని డబ్బులు వేసేవారు. నువ్వు డబ్బులు వేసినా పోవు, ప్రార్థనలు చేసినా పోవు. కొంతమంది ఇంకా అడుగుతుంటారు ఇప్పుడు కూడా, మా నాన్న ఆత్మకు శాంతి కలిగినట్లుగా ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని. చావుకు పిలుస్తారు పాస్టర్ గారు 3 సార్లు కావాలంట. ఎప్పుడంటే నీళ్ళలో ముంచడానికి, బాప్తీసం ఇవ్వడానికి, పెళ్లి చేసినప్పుడు పూలు వేయటానికి, ఆ తర్వాత చచ్చినప్పుడు మట్టి వేయటానికి. మిగిలిన సమయంలో పాస్టర్ గారు చర్చి గుర్తే రాదు కొంతమందికి. చచ్చిపోయాక మాత్రం పాస్టర్ గారు మీరే రావాలి సమాధి కార్యక్రమంలో బ్యాండ్ మేళంతో సమాధి తీసుకెళ్తున్నాం, అక్కడ ప్రార్థన చేయాలి. పాస్టర్ గారు కూడా మొహమాటానికి కొంతమంది పాస్టర్ గారులు అలాగే ప్రార్థన చేస్తారు. ప్రభువా, ఈ నీ సేవకుడు తాగి చచ్చిపోయాడయ్యా, ఈయన ఆత్మకు శాంతి దయచేయి. 100 మంది పాస్టర్లు చేసిన ప్రార్థన చచ్చిన తర్వాత నరకంలో ఉన్న ఆత్మకు శాంతిక. చచ్చిన వాళ్ళ కోసం ప్రార్థన చేయొద్దు అన్నాడు, చచ్చిన వాళ్ళ కోసం ఏడవద్దన్నాడు. బ్రతికున్న వాళ్ళ కోసం ఏడవండి. బ్రతుకున్నంత కాలం నరకానికి పోయే మన బ్రతుకు మార్చుకొని పరలోకానికి పోవడానికి అవకాశం ఉందండి. చచ్చిన తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా నరకంలో నుండి విడుదల లేదు.